అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. తెలంగాణలో ఒక విచిత్ర పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడైతే తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ గెలిచిందో దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు ప్లేట్ ఫిరాయించారు, పార్టీ మారారు. దాంట్లో ఇద్దరు కడియం శ్రీహరి, దానం నాగేందర్ టెక్నికల్గా కొంచెం ఇబ్బందులు పడుతున్నా మిగతా పార్టీ మారిన ఎవరైతే 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటంటే మేము పార్టీ మారలేదు, కేవలం మా నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళ్ళి కలిసామని చెప్తున్న పరిస్థితి. అసలు అంటే మరి ఎక్కడ దొరికిపోతామనే భయమా, లేదంటే పార్టీ మారితే ఈ మళ్ళీ ఉప ఎన్నిక వస్తుందనే భయమా? మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే. ఏంటి 8 మందిని ఏం చేస్తారంటారు? ఫైనల్గా ఏం జరిగింది? పార్టీ మారలేదు, మేము బీఆర్ఎస్లే కొనసాగుతున్నామని చెప్తున్నాం. కానీ ప్రజలందరికీ తెలుసు, నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలందరికీ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు, కాంగ్రెస్ పార్టీలో చేరారు అనేది అందరికీ తెలుసు. అయినా వాళ్ళు ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, ఒకవేళ కనుక పార్టీ మారినట్టు రుజువైతే అది వాళ్ళ సభ్యత్వం రద్దు అయ్యే అవకాశం ఉంది. సభ్యత్వం రద్దు కాకుండా ఉండాలంటే మళ్ళీ ఎన్నికలు పోవడానికి భయపడుతున్నారు. ఇప్పుడు సంవత్సరం 2 ఏళ్ళు అయింది ఎన్నికలై, మరొక 3 ఏళ్ల పదవి కాలాన్ని ఎందుకు వాళ్ళు మారడానికి కూడా ప్రధాన కారణాన్ని మనం చూసుకున్నట్టయితే, గతంలో కూడా పార్టీ మారిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకేం కాలేదు, మాకెందుకు అవుతుంది అనేది ఒక ధీమాతో మారడం జరిగింది. ఈ కల్చర్ను, ఈ సంస్కృతిని తీసుకొచ్చిందే ఇప్పుడు గగ్గోలు పెడుతున్న టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ అప్పట్లో ఈ సంస్కృతిని తీసుకురావడం జరిగింది. మొదటి ఎన్నికల్లోనే తనకు అనుకూలమైన 63 స్థానాలు సరిపోయే మెజారిటీ వచ్చినప్పటికీ బీఎస్పీని, వైసీపీని, టీడీపీని, అన్ని పార్టీల నాయకుల్ని తన పార్టీలో విలీనం చేసుకోవడం జరిగింది. కలుపుకోవడం జరిగింది. తర్వాత అయినా 2018 ఎన్నికల్లో ఆ 3 పార్టీలు కనుమరుగైపోయిన తర్వాత అయినా కనీసం కాంగ్రెస్ పార్టీనైనా బతకనిచ్చాడంటే, కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 21 మందిలో 14 మందిని చేసుకొని ఒక శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకొని ఒక కల్చర్ని క్రియేట్ చేయడం జరిగింది. మీరు కల్చర్ క్రియేట్ చేసిరుగా, మేము ఎందుకు చేయొద్దని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే కల్చర్ని కొనసాగిస్తుంది. కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఏంటంటే, అప్పుడు వీళ్ళంతా బాధితులుగా ఉండి గగ్గోలు పెట్టి మమ్మల్ని ఇట్లా అన్యాయం చేస్తారు, మా ఎమ్మెల్యేలను లాక్కుంటారు అని చెప్పి ఏడుపులు పెడబొబ్బులు చెప్పిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చి, మేము ఒకవేళ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టయితే శాసనసభ్యులు పార్టీ మారిన వెంటనే వాళ్ళు అనర్హత వేటుకు గురవుతారని చెప్పి తను ఎన్నికల్లో ప్రకటించి, మళ్ళీ ఇప్పుడు చేస్తున్న పని ఏంటంటే, కేసీఆర్ ఏదైతే ఆదర్శాన్ని చూపించాడో ఆ ఆదర్శంలోనే కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. అప్పుడు ఏ విధంగా అయితే కేసీఆర్ ఎమ్మెల్యేలను లాక్కున్నారో, ఇది రాహుల్ గాంధీ చెప్పిన మాటకు కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీకి కూడా విలువ లేకుండా ఇప్పుడు ఏం చెప్తున్నారు, అప్పుడు మారింది కదా, అప్పుడు మారినప్పుడు స్వయంగా రేవంత్ రెడ్డి మాట చెప్పడం అనేది, అప్పుడు ఏం కాదు ఇప్పుడు ఎందుకు అవుతుంది, అప్పుడున్నాయి కోట్లు ఉన్నాయి, అప్పుడు స్పీకర్ ఉన్నాడు, అప్పుడు జరిగింది జరగకూడదనే కదా మీ ప్రభుత్వాన్ని ఎన్నుకుంది, అప్పుడు జరిగిన తప్పులు జరగకూడదు అని చెప్పి కేసీఆర్ని ఇంట్లో కూర్చోబెట్టారు. మేము కేసీఆర్ బాటలో నడుస్తామనే విధంగా మళ్ళీ ఫిరాయింపులకు ప్రోత్సహించి 10 మంది ఎమ్మెల్యేలను తీసుకోవడం జరిగింది. తీసుకొని వాళ్ళు సీఎం ఆఫీస్కి వెళ్ళి కండువా కప్పుకోవడం జరిగింది. వాళ్ళు ఎప్పుడు కూడా పార్టీ మారిన తర్వాత నీకు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వెళ్ళలేదు, కేసీఆర్కి వెళ్ళలేదు, కండువా కప్పుకోలేదు, ఇవన్నీ చేసుకుంటూ మేము పార్టీలోనే ఉన్నాం. ఎందుకంటే ఇది కోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే, స్పీకర్కు మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోండి, మీ నిర్ణయంలో మేమేం వేలు పెట్టాం, కానీ మీరు ఈ కోర్టు మా దృష్టికి వచ్చిందని మీరు నిర్ణయం తీసుకుంటే స్పీకర్కు గడువుని చెప్పడం జరిగింది. మీరు ఏదో ఒక 3 నెలల లోపల ఒక నిర్ణయం తీసుకుందంటే స్పీకర్ నోటీసులు జారీ చేయడం జరిగింది. 10 మంది ఎమ్మెల్యేలకు మీరు పార్టీ మారారని కంప్లైంట్స్ వచ్చాయి, మీరు పార్టీ మారలేదా చెప్పండి, వివరణ ఇవ్వండి అంటే, వాళ్ళు ఇచ్చిన వివరణ ఏంటంటే, మేము పార్టీ మారలేదు, మేము ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్ళాము, మా నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళ్ళాము, మాకు కప్పిన కండువ అది జాతీయ జెండా అని కొందరు, ఎందుకంటే జాతీయ జెండాలు అయితే హస్తం గుర్తుండదు అని చెప్పే ప్రయత్నం, దాంతోపాటు కొందరైతే దేవుని జెండానే కప్పారని మరికొందరు, గాంధీ లాంటి వారైతే నేను ప్రతిపక్షంలో ఉన్నాను కాబట్టే నాకు ఆ పిఎస్సి చైర్మన్ పదవి ఇచ్చారని ఇవన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. 8 మంది శాసనసభ్యులు వివరణ ఇవ్వడం జరిగింది. కానీ ప్రజలందరికీ తెలుసు, పార్టీలకు తెలుసు, కోర్టుకు తెలుసు, అందరికీ తెలిసింది ఏంటంటే వాళ్ళు పార్టీ మారారనేది ప్రజలందరికీ తెలుసు.
కానీ వాళ్ళు జస్ట్ వివరణ మాత్రం ఇస్తున్నారు. ఈ వివరణకు ఏ విధంగా స్పీకర్ సంతృప్తి చెందుతాడు, ఫోటోలు ఏమైనా ఆధారాలు తీసుకుంటాడా, ఇవన్నీ కూడా చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ 8 మంది ఎమ్మెల్యేలు మాత్రం వివరణ ఇవ్వడం జరిగింది. ఇంకా మిగతా ఇద్దరి పరిస్థితి వాళ్ళు సమయం కోరడం జరిగింది. వాళ్ళు ఒకరు దానం నాగేందర్ ఖైరతాబాద్, అలాగే కడియం శ్రీ గారి స్టేషన్ గన్పూర్. వీళ్ళు ఏదంటే టెక్నికల్గా కొంత వీళ్ళకంటే కొంచెం బ్యాడ్ పొజిషన్లో ఉండడం జరిగింది. బ్యాడ్ పొజిషన్ అంటే మన దానం నాగేందర్ అయితే పూర్తిగా ఇరుక్కోవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి బీఫామ్ తీసుకొని గెలిచి మళ్ళీ అదే పార్టీలో ఉంటూ మళ్ళీ సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుంచి మళ్ళీ బీఫామ్ తీసుకొని మళ్ళీ పోటీ చేయడం జరిగింది. కాబట్టి టెక్నికల్గా అది రుజువు అయిపోయింది. కడియం శ్రీ గారి ఏంటంటే చాలా సందర్భాల్లో నేను పార్టీ మారానని చెప్పి బయటలు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ కూతురు స్వయంగా వెళ్ళి పార్టీలో చేర్పించి తను కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అతను కూడా దొరికినట్టుగా కనిపిస్తుంది. వీళ్ళిద్దరూ వివరణ ఇవ్వడానికి ఏ విధమైన వివరణ ఇవ్వాలి, ఒకవేళ వేటు పడితే కనుక ఎన్ని సంవత్సరాలు వేటు పడుతుందో తెలియదు, ముందే రాజీనామా చేస్తే బెటరా అనే ఒక ఆలోచన కూడా ఉంది. ఎందుకంటే వేటు పడినట్టయితే మరొకసారి పోటీ చేసే అవకాశం కూడా ఉండకపోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా కూడా వీళ్ళు వివరించే ప్రయత్నంలో 8 మంది ఒకవేళ సేఫ్గా బయటపడ్డా ఆ ఇద్దరి పరిస్థితి మాత్రం ఖచ్చితంగా ఉప ఎన్నికకు దారితీస్తుందా, వేటు పడుతుందా అని చూడాలి. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ మనం చూసుకున్నట్లయితే ఈ వ్యవహారం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఒక సంచలనంగా మారింది. ఎన్నికలు వస్తాయా రావా, స్పీకర్ గతంలో మాదిరిగా స్పీకర్లు దాన్ని అంటే సాగదీసుకుంటూ వెళ్ళి చివరికి ఏం చేయకుండా వదిలేస్తారనే ఉద్దేశంతో యాక్చువల్గా దాన్ని చేర్పించడం జరిగింది. కానీ ఏదైతే పోచారం శ్రీనివాసరెడ్డి గతంలో స్పీకర్గా ఉండి తానే సాగదీయడం జరిగింది. ఆ పోచారం శ్రీనివాసరెడ్డి కూడా ఇప్పుడు ఫిరాయింపుదారుల్లో ఒకరిగా మిగిలిపోవడం జరిగింది. ఇక్కడ ఒక స్పీకర్ స్థానంలో ఉన్న ఒక వ్యక్తి అసలు పార్టీ మారలేదు అని చెప్తే ఎవరు నమ్మే పరిస్థితి ఉండదు. కాబట్టి సార్ ఇప్పుడు ఒకవేళ ఉప ఎన్నిక జరిగితే కాంగ్రెస్కి లాభం అంటారు, నష్టం అంటారు. ఎందుకంటే ఇప్పటికీ కాంగ్రెస్ మీద ఏం చేయట్లేదు అనే ఒక భావన ప్రజల్లో ఉంది. సో ఇది బీఆర్ఎస్ కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదు కంటోన్మెంట్ లాగా ఎలాగైనా సరే పొంగులేటి శ్రీనివాసరెడ్డినో ఎవరినో ఒకరిని అక్కడ ఇన్ఛార్జ్గా పెట్టేసి సో కొంచెం వీళ్ళకి పవర్లో ఉన్నారు కాబట్టి నెక్స్ట్ జూబ్లీస్ని కూడా వాళ్ళే లాక్కుందాం అనే ఒక ఇదిలో ఉన్నారు కాంగ్రెస్. సో ఒకవేళ ఈ జూబ్లీస్ తర్వాత ఈ 8 చోట్ల మళ్ళీ బైపోల్ జరిగితే కాంగ్రెస్కి లాభిస్తుంది అంటారా? ఏమంటారంటే ఒక స్టెప్ తీసుకోవాల్సి ఉంటుంది. ధైర్యంగా ఒక గేమ్ ఆడాల్సి ఉంటుంది. లాభించవచ్చు, దానివల్ల నష్టం జరగవచ్చు. ఒకవేళ అన్నీ గెలిచిరనుకోండి, ఇక మా ప్రభుత్వానికి తెలివి లేదు, మా ప్రభుత్వం మీద అసలు వ్యతిరేకత లేదు, మా ఎన్నికల ద్వారా ప్రూవ్ చేసినామని చెప్పే అవకాశం ఉంటుంది. పొరపాటున ఓడిపోయారు అనుకోండి, అది అన్ని ఎన్నికల మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అంత రిస్క్ తీసుకునే చేయదు, ఏ ప్రభుత్వం కూడా చేయదు. ఎందుకంటే గతంలో మనం చూసాం బీఆర్ఎస్కి ఏమైంది, అక్కడ దుబ్బాక ఎన్నికలు వచ్చినప్పుడు బీజేపీ గెలిచి అప్పుడు వాళ్ళకి ఎదురుదెబ్బ స్టార్ట్ అయ్యి హుజూరాబాద్ తర్వాత మునుగోడును అతి కష్టం మీద గెలిపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది చావో బతుకో అన్నది రీతిలో కమ్యూనిస్టుల సాయంతో గెలవాల్సిన పరిస్థితి కనిపించింది. కాబట్టి ఒక డేర్గా వెళ్ళి ఎగ్జామ్కు పరీక్షకు నిలబడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ పరీక్షలో నెగ్గరో తెలియదు. ఇప్పుడు కంటోన్మెంట్ ఎన్నిక సందర్భంగా అప్పట్లోనే కాంగ్రెస్ అంటే ప్రభుత్వం ఫామ్ అయింది. ఫామ్ అయిన కొత్తలో కొంత పాజిటివ్గానే ఉంటుంది. దాంతోపాటు అక్కడైతే ఎవరైతే గతంలో బీజేపీ నుంచి పోటీ చేసి రెండో స్థానంలో ఉన్న గణేష్ అనే వ్యక్తికి అతనికి కొంత పేరుంది. ఆ పేరుతో అతన్ని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబెట్టి గతంలో 2 సార్లు పోటీ చేసి ఓడిపోయాడని ఒక సింపతి, అతను అక్కడ పరిచయాలు, దాని ద్వారా కాంగ్రెస్ పార్టీకి లాభించి అక్కడ గెలవడం జరిగింది. కాబట్టి ఎప్పుడు అదే పరిస్థితి ఉంటుంది అనుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు ఒకవేళ నిజంగానే వాళ్ళంత ధైర్యం చేసి ఉంటే ఈ 10 మందితో రిజైన్ చేయించి మీరు ఎన్నికలకు వెళ్ళండి, మా ప్రభుత్వం పరీక్షను ఎదుర్కొంటుంది, మా ప్రభుత్వం మీద ఎలాంటి వ్యతిరేకత లేదని రుజువు చేసుకుంటామని చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ ఇప్పుడు పంచాయతీ లోకల్ బాడీ ఎలక్షన్లను ఏ విధంగా ఎదుర్కోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు భయపడుతున్న సందర్భంలో ఇప్పుడు ఈ 8 మందిని రిస్క్ చేయించే ప్రయత్నం చేయదు. కాకపోతే ఏంటంటే ఒకవేళ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలిస్తే ఆ ఇద్దరితోటి రాజీనామా చేయించి ఆ 2 చోట్ల అయితే ప్రయోగం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వరద్ రెడ్డి గారి అనాలిసిస్. చూస్తున్నాండి మనం టీవీ.